అవసరమైతే చీఫ్ సెక్రటరీలకు ఎమర్జెన్సీ పవర్స్, అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లెటర్. పాక్ దాడులతో సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్, పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ అమలు. ఢిల్లీలో 40 ఎయిర్ సైరన్ల ఏర్పాటు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు ముందస్తు చర్యలు. భారత్లో 24 నగరాలు టార్గెట్గా 500 డ్రోన్ అటాక్స్, పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు ఆర్మీ ప్రకటన. భారత సరిహద్దు గ్రామాలే టార్గెట్గా పాక్ దాడులు, అమృత్సర్లో పేలుడు పదార్థాలు నిర్వీర్యం. పాక్ రేంజర్ల కాల్పులతో బార్డర్లో హైటెన్షన్, సరిహద్దుల్లోని జనం సురక్షిత ప్రాంతాలకు తరలింపు. దేశవ్యాప్తంగా పోర్టుల్లో భద్రత మరింత కట్టుదిట్టం, సెకండ్ లెవెల్ సెక్యూరిటీకి కేంద్రం ఆదేశాలు. దేశంలో ఆహార పదార్థాల నిల్వలపై కేంద్రం ఫోకస్, అధికారులతో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి పాస్వాన్ సమీక్ష. సింధు జల వివాదంతో మాకు సంబంధం లేదు, ఒప్పందం రద్దుపై జోక్యం చేసుకోలేమన్న వరల్డ్ బ్యాంక్. శాంతి భద్రతలపై తెలంగాణ సర్కార్ అత్యవసర సమావేశం, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కీలక భేటీ. వార్ ఎఫెక్ట్తో ఐపీఎల్ మ్యాచ్లు వారం పాటు వాయిదా, టికెట్ల డబ్బులు రీఫండ్ చేస్తున్న ఫ్రాంచైజీలు. స్టాక్ మార్కెట్లపై వార్ ఎఫెక్ట్, భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.